ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంను చెప్పుకుంటున్నాం. ఇదివరకటి వీడియోలో 18 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను నేర్చుకున్నాం కదా. ఇక ఈ రోజు వీడియోలో 19 నుండి 25 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. భగవద్గీత 7వ అధ్యాయంలోని 19వ శ్లోకం మరియు భావం ఇప్పుడు మనం తెలుసుకుందాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. ఈ శ్లోకానికి భావం: ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తర్వాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నతంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజంగా చాలా అరుదుగా ఉంటాడు అని భావం. జ్ఞాన విజ్ఞాన యోగంలోని 20వ శ్లోకం. ఈ శ్లోకం కొంచెం కష్టంగా ఉంటుంది. నేను నెమ్మదిగా పాడతాను, మొదట విని రెండవసారి ప్రయత్నించండి. కామైస్థైస్థైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తంతం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. కామైస్థైస్థైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తంతం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. ఈ శ్లోకానికి భావం: ఇక్కడ శ్రీకృష్ణుల వారు భౌతిక వస్తువులు కోరుకోవడంలో నిమగ్నమైన వారి గురించి వివరిస్తున్నారు. భౌతిక ప్రాపంచిక కోరికలతో జ్ఞానం కొట్టుకుపోయిన వారు ఇతర దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తారు. ఆయా దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆయా కర్మకాండలను ఆచరిస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ దేవతలు అన్నా భగవంతుడు అన్నా ఒక్కరే కదా అనే సందేహం మనకు కూడా వస్తుంది. ఉదాహరణకు, ఒక దేశ రాష్ట్రపతి ఎంతో మంది అధికారుల సహాయంతో ప్రభుత్వ పాలన చేస్తాడు. అదేవిధంగా దేవతలందరూ భగవంతుని ప్రభుత్వంలో చిన్న చిన్న అధికారులు లాంటి వారన్నమాట. వారి పూర్వజన్మ యొక్క పుణ్య కార్యాల ఫలితంగా వారు భగవంతుని వద్ద ఉన్నతమైన స్థానం సంపాదించుకున్నారు. కానీ వారు మోక్షాన్ని ప్రసాదించలేరు. మానవుల యొక్క వారి వారి స్వభావాలను అనుసరించి వారి కోరికలు, ఇష్ట దేవతలు, పూజా విధానాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, విద్యార్థులు సరస్వతిని, వ్యాపారస్తులు లక్ష్మిని, వివాహంలో గౌరిని, కార్యారంభంలో గణేశుడిని, భయం వేస్తే ఆంజనేయుడిని పూజించే సాంప్రదాయం ఇలాగే ఏర్పడింది. చిన్న చిన్న కోరికలు తీరాలి అంటే చిన్న దేవతలను ఆశ్రయించాలి అనుకుంటారు. భౌతిక సుఖాలు, వస్తువులచే జ్ఞానము కప్పబడిపోయినటువంటి జనులు మాత్రమే ఈ దేవతలను ఆరాధిస్తారు అని ఇక్కడ శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. జ్ఞాన విజ్ఞాన యోగంలోని 21వ శ్లోకం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఈ శ్లోకానికి భావం: భక్తులు విశ్వాసంతో ఏ ఏ దేవతలను ఆరాధించాలని కోరుకుంటారో ఆ భక్తులకు ఆయా దేవతల స్వరూపంపైనే శ్రద్ధ ఉండేటట్లు చేసేది నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 22వ శ్లోకం మరియు భావం తెలుసుకుందాం. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఈ శ్లోకానికి భావం: ఈ విధంగా శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధిస్తూ అతను కోరుకున్న సామాగ్రిని పొందుతాడు. కానీ నిజానికి ఆ ప్రయోజనాలన్నీ సమకూర్చి పెట్టేది నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు.
23వ శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఈ శ్లోకానికి భావం, అల్ప బుద్ధి కలిగిన మనుషులు అన్య దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. అన్య దేవతలను పూజించేవారు ఆ దేవతా లోకాలకు వెళ్తారు, కానీ నా భక్తులు చివరకు నా పరమ లోకాన్ని చేరుకుంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 7వ అధ్యాయంలోని 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. ఈ శ్లోకానికి భావం, ఓ అర్జున, నన్ను పూర్తిగా ఎరుగనట్టి బుద్ధిహీన జనులు దేవదేవుడినైన నన్ను మొదట నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపాన్ని పొందానని అనుకుంటారు. నిజానికి నేను అన్ని రూపాల్లోనూ ఉంటాను. నా యోగమాయ శక్తి ద్వారా నేను అందరికీ కనబడను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 7వ అధ్యాయంలోని 25వ శ్లోకం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఈ శ్లోకానికి భావం, నా యొక్క యోగమాయ చేత ఆవరించబడి ఉన్న నేను అందరికీ కనిపించను గనుక అజ్ఞానులు నన్ను జన్మ లేనివానిగాను నాశనం లేనివానిగాను తెలుసుకోలేరు, అనగా జనన మరణాలు గల మానవ మాతృనిగానే భావిస్తారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. ఇక ఈరోజు వీడియోలో మనం 19 నుండి 25 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొకసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధనలు, జనన మరణాల తర్వాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకుని నాకు శరణాగతి చేస్తాడు. నిజంగా అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. భౌతిక ప్రాపంచిక కోరికల చేత జ్ఞానం కొట్టుకుని పోయిన వారు అన్య దేవతలను శరణాగతి చేస్తారు. తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను ఆచరిస్తారు. పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను. ఎవరైనా ఒక దేవతను పూజించాలి అనుకుంటే నేను అతని శ్రద్ధను సుస్థిరము చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను. ఇక్కడ చాలా మందికి భగవంతుడు అన్య దేవతల మీద శ్రద్ధ ఎందుకు కలుగజేస్తాడు, అది సరైన శ్రద్ధ కాదు కదా అని సందేహం రావచ్చు. ఇది ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు తమ పిల్లలు ఆట బొమ్మలపై ప్రేమ చూపించడాన్ని అనుమతించినట్లు ఉంటుంది. బొమ్మలపై పిల్లలు వాత్సల్యం చూపించినప్పుడు అది వారి అమాయకత్వమని తల్లిదండ్రులకి తెలుసు. అయినా సరే వారు దానికి అనుమతిస్తారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వారికి భవిష్యత్తులో కరుణ, వాత్సల్యం, ప్రేమించడం వంటి గుణాలు పెరుగుతాయి. అందుకే భగవంతుడు కూడా సామాన్య జనంలో దేవతలపై పెట్టుకున్న నమ్మకాన్ని బలపరుస్తాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆయనే భగవంతుడు, అన్నిటికీ మూలం అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ తప్పక శరణాగతి చేస్తారు. అలా అన్య దేవతలపై శ్రద్ధ కలవాడై అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను నెరవేర్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభాలన్నీ నా ద్వారానే ఇవ్వబడతాయి. కానీ ఈ అల్పజ్ఞానులు పొందే ఫలము తాత్కాలికమైనది. అన్య దేవతలను పూజించే వ్యక్తులు ఆ దేవతా లోకాలకు వెళ్తారు, కానీ నా భక్తులు చివరకు నా పరమ లోకానికి చేరుకుంటారు. పరమేశ్వరుడిని, దేవదేవుడిని అయిన నన్ను ఒకప్పుడు నిరాకార అవ్యక్తంగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని అల్పజ్ఞానం కలిగిన వారు అనుకుంటారు.
నిజానికి నేను అన్ని రూపాల్లోనూ ఉంటాను. సర్వోత్కృష్టమైన ఈ నా యొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. నా యొక్క యోగమాయ శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ కనబడను. కాబట్టి జ్ఞానం లేనివారు నేను పుట్టుక లేనివాడనని మరియు మార్పు చెందనివాడనని తెలుసుకోలేరు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా వివరించారు. వచ్చే వీడియోలో మనం 26 నుండి 30 వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకుందాం. 30వ శ్లోకంతో 7వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇదివరకటి వీడియోలను ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోను కమెంట్స్లోను కూడా లింక్ ఉంది. కమెంట్స్లో ఫస్ట్ కమెంట్ని మీరు టచ్ చేయగానే భగవద్గీతకు సంబంధించిన అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. అందులో మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేసి వినగలరు. భగవద్గీత మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.